మిథున రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి. 2 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. సప్తమంలో బృహస్పతి యోగం, లాభంలో సూర్య భగవానుని యొక్క యోగం. సూర్యగ్రహ అనుకూల ఫలితాలు చక్కగా ఉన్నాయి. ఉచ్చ యోగంలో సూర్యుడిచ్చేటటువంటి ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ క్రమంలో సౌభాగ్య సిద్ధి విశేషంగా ఉన్నది. ఏకాగ్రతతో ముందుకు సాగాలి. గృహంలో శుభాలు జరుగుతాయి. అధికార ప్రాప్తి ఉంటుంది. మీ రంగాల్లో ఎదుగుదల ఉంటుంది. ప్రసన్న చిత్తంతో ఆలోచిస్తే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు లభిస్తుంది. అంచెలంచెలుగా పైకి వస్తారు. అవరోధాలను బుద్ధిబలంతో అధిగమించాలి. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు. అలాగే ప్రశాంతత తగ్గకుండా చూసుకోవటం చాలా అవసరం. లక్ష్యంపై దృష్టి నిలిపితే అభివృద్ధి తథ్యం. చంచల నిర్ణయాల వల్ల సమస్యలు మరింతగా పెరుగుతాయి. ఆవేశంగా సమాధానాలు ఇవ్వరాదు. కలహ సూచన కనపడుతోంది. గౌరవప్రదంగా ముందుకు సాగితే వారాంతంలో చక్కని శాంతియుతమైనటువంటి శుభం జరుగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారాగా ఉత్తమ ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ ఆంజనేయ స్వామి వారిని స్మరించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం వల్ల 12 కుజ ప్రభావం తగ్గుతుంది. మిథున రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. జన్మ రాహు దోషం కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తుంది. నమ్మకాన్ని తగ్గిస్తుంది. రాహు ప్రీతిగా మినుములు దానం చేయండి.